జాగృతి యొక్క బలమైనటువంటి నమ్మకం ఏంటంటే యూత్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వస్తారో అదొక క్లీన్ పాలిటిక్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారందరికీ కూడా పాలిటిక్స్లోకి వచ్చేటటువంటి ఒక ప్లాట్ఫామ్గా తెలంగాణ జాగృతి రేపు మారబోతా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ యువమిత్రులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ఖచ్చితంగా పొలిటికల్ నిర్ణయాలు జరిగే చోట మన అభిప్రాయం ఉండాలి. మనకున్నటువంటి మేధస్సుని, మనకున్నటువంటి శక్తిని, మనకున్నటువంటి చైతన్యాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా మనము నేర్పించాలి, లీడ్ చేయాలి, తెలంగాణను ముందుకు తీసుకొని వెళ్ళాలి. మరి అట్లా వెళ్ళాలంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని చెప్తున్నారు, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. ఎక్కడనో హైదరాబాద్లో ఉంటారు, సడన్గా సర్పంచ్ ఎన్నికలు అనగానే ఊరికొచ్చి నామినేషన్ వేసేస్తారు. కానీ సర్పంచ్ ఏం చేయాలి, సర్పంచ్ విధులేంటిది, సర్పంచ్ బాధ్యతలు ఏంటిది, ఆయనకు ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఏం చేసే ఆస్కారం ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు. మేము ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చూస్తూ వచ్చినాం, ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూస్తున్నా. ఏదన్నా ఒక ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ గట్టోడు ఉన్నాడు అనుకో, సర్పంచ్ ఏం నడవనటువంటి పరిస్థితి ఇలా చూస్తున్నాం మన ఊర్లలో. చాలామంది మిత్రులకు సర్పంచ్ అయితే ఏం చేయాలనో తెలియదు, సర్పంచ్ కావాలంతే. కానీ గెలిచినాక మరి ఊరికి కావాల్సిన పని ఎట్లా చేయాలి అది అర్థం కాదు. ఇగో లీడర్ అనే ప్రోగ్రాం అదే చెప్తుంది, సర్పంచ్ బాధ్యతలు ఏంటిది, నువ్వు సర్పంచ్ అయినో గ్రామాన్ని అంటే సర్పంచ్గా ఏం చేయగలుగుతావు. ఒక ఊర్లో ఒక చెరువు సమస్య ఉన్నది, ఒక భూమి రెవెన్యూ సమస్య ఉన్నది, ఎవరి దగ్గరికి పోవాలి, ఎంఆర్ఓ దగ్గర పోవాలనా, ఆర్డీఓ దగ్గర పోవాలనా, కలెక్టర్ దగ్గరికి పోవాలనా, ఉత్తరం రాయాలి, ఎట్లా లెటర్ రాయాలి, ఏమేమి అంశాలు పెట్టి లెటర్ రాయాలి, దానికి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఇవన్నిటినీ కూడా నేర్పించేటటువంటి కార్యక్రమమే లీడర్ అనేటటువంటి కార్యక్రమం.